మన వాక్య భాగ అంశము సమస్త ఆనందముతో నింపుదును. రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. చాలు. సమస్త ఆనందముతో నిరీక్షణకర్త అయిన దేవుడు మన యొక్క విశ్వాసం ద్వారా మన కుటుంబాన్ని సమస్తమైన ఆనందముతోనూ సమాధానముతోనూ ఆయన నింపుతాడు. ఈరోజు కుటుంబాల్లో చంటి బిడ్డల యొక్క నవ్వులు కనపడుతున్నాయి. ఆ నవ్వుల్లో భయం లేదు. రేపటి గురించిన ఆందోళన అనేది వారికి ఏమాత్రం లేదు. యవనస్తుల యొక్క ఆశలు కనబడుచున్నాయి. వారు పరిగెడుతున్నారు, పడిపోతున్నారు. అయినా వారి యొక్క ఆశలు రేపొద్దున కుటుంబాన్ని నిలిపెట్టే ఒక కొత్త దిశ. తల్లిదండ్రుల యొక్క భారము కుటుంబంలో కనబడుతుంది. వారు ప్రయాసపడుచున్నారు, బాధ్యత మోయించిన వారు ఉన్నారు. వారి యొక్క ప్రయత్నాలు కుటుంబానికి బలం. పెద్దలైన వారి యొక్క ఆలోచనలు కనపడుతున్నాయి. వారు నిదానంగా మాట్లాడుతున్నారు, చాలా విషయాలు గుర్తు చేస్తున్న వారుగా ఉన్నారు. వారి యొక్క అనుభవము ఆ కుటుంబాన్ని ఏం చేస్తుందంటే దిశ చూపెట్టేదిగా ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లల యొక్క ఆనందం కనపడుతుంది, కుటుంబంలో యవనస్తుల యొక్క ఆశలు కనపడుతున్నాయి, పెద్దవారి యొక్క బాధ్యతలు కనపడుతున్నాయి, వృద్ధాప్యంలో ఉన్న వారి యొక్క ఆలోచనలు కుటుంబానికి మార్గంగా కనపడుతున్నాయి. వీటన్నిటినీ కలిపి ఉంచే దారం ఏమిటంటే కుటుంబము. అంటే ఆశలే కానీ, ఆనందాలే కానీ, బాధ్యతలే కానీ, అదే విధముగా ఆలోచనలే కానీ. ఇక్కడ అనేకమైన వయసులు గల వారు కుటుంబంలో ఉంటారు. వయసులో వ్యత్యాసం కలిగిన వారు ఉంటారు. వేరు వేరు ఆలోచనలు ఉంటున్నాయి, వేరు వేరు నడకలు ఉంటున్నాయి. అయినా సరే వీటన్నిటినీ కలిపి ఉంచే దారం ఏమంటున్నాను అంటే కుటుంబంగా పోలుస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఎవరైనా ఆ యొక్క కుటుంబంలో తప్పిపోయారంటే పడిపోకోకుండా జాగ్రత్తగా పట్టుకునే దారమే కుటుంబము. ఈ దారము పైకి కనపడదు. కనబడకపోయినా అన్నిటినీ ఏం చేస్తుందంటే కట్టి ఉంచుతూ ఉంటుంది. ఈ దారము పైకి కనబడకపోయినా అన్నిటినీ ఒక వరుసలో పేర్చేదిగా ఉంటుంది. కుటుంబము పైకి కనబడకపోయినా అన్ని రకాలైన వయసుల వారిని, ఆలోచనలను, నడకలను అన్నిటినీ ఈ యొక్క కుటుంబం అనే దారం ఏం చేస్తుందంటే ఒక క్రమ పద్ధతిలో అది నడిపించేదిగా ఉంటుంది. ఎవరైనా కూలిపోయారంటే పడిపోకోకుండా పట్టుకునే దారమే ఈ కుటుంబము అని నేను మాట్లాడుచున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే ఈ కుటుంబాన్ని సమస్తమైన ఆనందముతో నింపుతాను అంటున్నాడు. కుటుంబము అనేది నేను చెప్తున్న మాట పర్ఫెక్ట్గా ఉండవలసిన అవసరం లేదు. ఈ దారంలాగా వదలకుండా ఉంటే చాలు. ఈ దారం కనుక తెగిపోతే అన్నీ కూడా చెల్లాచెదురైపోయినట్లుగా కుటుంబం కూడా ఏమైనా విచ్ఛిన్నమైతే అందరు మనుషులు, ఆలోచనలు అన్నీ చెల్లాచెదురైపోతాయి. ఈ దారము కుటుంబానికి సాదృశ్యంగా ఉంటుందంటున్నా కదా. కాబట్టి పర్ఫెక్ట్గా కుటుంబము ఉండవలసిన అవసరం అయితే లేదు, కానీ వదలుకోకుండా పట్టుకుని ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఏం నింపుతాడంటే సమస్తమైన ఆనందముతో ఆ కుటుంబాన్ని దేవుడు సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. సృష్టి ప్రారంభంలో దేవుడు ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబంలో ఏమున్నాయంటే పర్ఫెక్ట్గా అయితే ఈ కుటుంబం లేదు. కానీ కుటుంబానికి కావలసిన సౌకర్యం ఉంది, సదుపాయం ఉంది, పర్ఫెక్ట్ గార్డెన్ ఉంది,
కానీ పర్ఫెక్ట్ కుటుంబంగా అది తయారవ్వలేకపోయింది, నిలబలేకపోయింది. ఆ కుటుంబంలో ఒకరి మీద ఒకరు నిందలు కనబడుతున్నాయి, అబద్ధాలు కనబడుతున్నాయి, దేవుని దగ్గర నుంచి దూరమైన అనుభవాలు కనబడుతున్నాయి. దేవుడు కలగజేసిన మొట్టమొదటి కుటుంబమే, కానీ ఆ కుటుంబము పర్ఫెక్ట్ గార్డెన్లో ఉన్న ఏదేను వనములో, అన్ని అనుకూలంగా ఉన్న ఏదేను వనములో ఉన్నా కూడా ఆ కుటుంబము పర్ఫెక్ట్గా మార్చబడలేకపోయింది. నేను చెబుతున్న మాట ఏమిటంటే, చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ బాగానే ఉంటే, చక్కగా ఉంటే, పరిసరాలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం కాదు అన్నది ఈ ఆదాము అవ్వ యొక్క కుటుంబం బట్టి మనం తెలుసుకోవచ్చు. పరిసరాలు అన్నీ బాగున్నాయి, వాతావరణం అంతా బాగుంది, కానీ ఈ కుటుంబం ఏమైపోయింది అంటే ఒకరి మీద ఒకరు నింద వేసుకునే అనుభవంలోకి వచ్చేసి ఈ కుటుంబము దేవుని యొక్క సహవాసంలోంచి వారు తొలగిపోయిన వారుగా కనబడుతున్నారు. ఇంకా ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక రోజులోనే ఆస్తిపోయారు, ఒక రోజులోనే బిడ్డల నష్టం, ఒక రోజులోనే పంట నష్టం, ఆరోగ్యం కూడా బలహీనమైపోయింది. దేవుని కలిగిన కుటుంబమే, కానీ ఒక రోజులోనే, కొద్ది రోజుల్లోనే సమస్తము నష్టపోయింది. అంటే నష్టపోయారు అంటే నేను చెప్తున్న మాట వారు ఏదో తప్పు చేశారని కూడా కాదు. నష్టపోయారు అంటే ఒక్కోసారి దేవుని యొక్క మహిమ ఆ కుటుంబం మీద చూపించడానికి దేవుడు ఆ అనుభవంలో ఆ కుటుంబాన్ని నడిపించాడని మనం అర్థం చేసుకో. రెండు కుటుంబాలు చెప్తున్నా. అన్నీ అనుకూలంగా ఉన్న కుటుంబం ఏమో తప్పిపోయింది, నష్టపోయింది. ఈ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టారా, వీరేం శాపం చేశారో, తప్పు చేశారు అనుకున్నాం. కానీ అదే కుటుంబాన్ని దేవుడు ఏం చేసిన వాడుగా ఉన్నాడంటే హెచ్చించిన వాడుగా, కనబడుచున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ వర్షము అనేది మన యొక్క పరిసర ప్రాంతాల మీద పడుతూ ఉంది. వర్షము పడ్డప్పుడు వర్షం అడుగుతుంది, ఇది మంచి కుటుంబమా చెడ్డ కుటుంబమా అని అడుగుతుందా? అడగదు. అది మంచి కుటుంబమైనా చెడ్డ కుటుంబమైనా, రాళ్లతో నిండిన నేలైనా, చక్కటి పంటతో నిండిన పొలమైనా, అన్నిటి మీద ఆ వర్షము పడినట్లుగానే ఇక్కడ కుటుంబంలో సమస్యలే కానీ, గొడవలే కానీ, ఇంకే విషయమైనా కూడా అది సహజం. ఇది మంచి కుటుంబమా చెడ్డ కుటుంబమా అని ఉండదు. వర్షానికి ఏ విధంగా అయితే మంచి చెడు అని లేకోకుండా అన్నిటి మీద ఆ వర్షం కురుస్తుందో, దేవుని నమ్ముకున్న వారి కుటుంబంలోనైనా, దేవుని నమ్ముకోలేని కుటుంబం వాళ్ళైనా సరే సమస్యలనే ఉంటాయి, గొడవలనే ఉంటాయి, ఇబ్బందికరమైన అనుభవాలు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న యథార్థవంతుడు, నీతివంతుడు, సత్యవంతుడైన ఏబు కుటుంబంలో సమస్యలు లేవా? ఏబు కుటుంబంలో ఇబ్బందులు లేవా? అదే ఈరోజు నేను మీతో మాట్లాడుచున్న వాడిగా ఉన్నాను. మనము దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సమస్యలు అనేవి ఆ కుటుంబంలో ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఉంటూ ఉంటారు, ఈ కుటుంబం ఎప్పుడు గొడవ పడుతుంది అని. చాలా కుటుంబాలు మనం చూసి మాట్లాడుతూ ఉంటాయి. గొడవ పడుతున్నారు అంటే చెడ్డ కుటుంబం కాదు. గొడవ పడుతున్నారంటే వారు పోరాడుతున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు, వారు నిలబడాలని వారు ఏం చేస్తున్నారంటే పోరాటం అనేది ఆ కుటుంబంలో కనబడుతుంది. మనలో ఉన్న ఈ యొక్క ఆలోచన సరి చేసుకోవాలి. గొడవ పడుతున్నారంటే మనుషులు చెడ్డవారని కాదు, కుటుంబాలు చెడ్డవారని కాదు, కానీ అక్కడ వారు పోరాడుతున్నారు స్థిరపడడానికి, వారు పోరాడుతున్నారు వారు నిలబడడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా గొడవలు లేని కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అవి పుస్తకాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో మాత్రం ఖచ్చితంగా సమస్యలు, గొడవలు అనేవి ఉంటాయి, పోరాటాలు అనేవి ఆ కుటుంబాల్లో కనబడేవిగా ఉంటాయి. ఇంకా నేను చెప్తున్న మాట, ఇక్కడ ఒక వస్త్రం ఉంది. ఈ వస్త్రము మంచి వస్త్రమే, కానీ అనుకోకుండా చినిగిపోయింది. టైలర్ గారి దగ్గరికి వెళ్ళారు. టైలర్ గారు ఏమన్నారంటే, ఏం పర్వాలేదు, దీని మీద ఒక కుట్టు దారం గనక మనం కుట్టినట్లయితే దారము కుట్టిన చోట బలంగా ఉంటుంది, అది మరలా ఉపయోగపడుతుంది అని ఆ టైలర్ గారు చెప్పారు. అన్నట్లుగానే చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే మన కుటుంబాల్లో కూడా కొన్ని గాయాలు ఉంటాయి, గాయాల తాలూకు మచ్చలు ఉంటాయి. అయితే నేను చెప్తున్న మాట, ఈ గాయాల తాలూకా గుర్తులు ఉండే చూసావా, ఈ గుర్తులు
నేనేం చేస్తాయి అంటే నీ కుటుంబాన్ని మరింత బలముగా ఈ గాయాలను చేస్తాయి అంటే నిలబెట్టేవిగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వస్త్రం చినిగింది, కానీ కుట్టబడిన ఆ దారాన్ని బట్టి అక్కడ ఎంత బలం ఉంటుందో, కుటుంబంలో ఏ మనస్పర్ధ బట్టో ఏ గొడవను బట్టో గాయమైందేమో నాకు తెలియదు, కానీ ఆ గాయం యొక్క గుర్తు ఆ కుటుంబాన్ని మరింత బలముగా నిలబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే సమస్తమైన ఆనందముతో మిమ్మల్ని నింపుతాను అంటున్నాడు. కుటుంబం అంటే అన్ని రకాలైన అనుభవాలు కలిగిన వారు ఉంటారు. కుటుంబంలో ఒక తరమే ఉండదు, 3 తరాలు ఉంటుంది ఆ కుటుంబంలో. యాకోబు యొక్క కుటుంబాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. తండ్రి యొక్క ఆలోచనలు ఒకలాగున్నాయి, బిడ్డల యొక్క ఆలోచనలు ఒకలాగున్నాయి. ఈ తండ్రి యొక్క ఆలోచనలో బిడ్డలు నడవడం లేదు, కాబట్టి వారి కుటుంబంలో ఏమొచ్చిందంటే అన్నాదమ్ముల మధ్య అసూయ వచ్చింది, అన్నాదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వారు ఒకరి మీద ఒకరు ఏం చేస్తారంటే అసూయ పడుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు ఏం చేస్తారంటే కీడు ఆలోచన చేయుచున్న వారుగా ఉన్నారు. ఒకే కుటుంబం, దేవుని నమ్ముకున్న కుటుంబమే అయినా దేవుని భయం కలిగిన కుటుంబమేది. యాకోబు కుటుంబం ఎవరి కుటుంబం అండి? ఇది దేవుని భయం కలిగిన కుటుంబమే. కానీ దేవుని భయం కలిగిన కుటుంబంలో తండ్రి యొక్క ఆలోచన ఒకలాగుంది, కుమారుల యొక్క ఆలోచన ఇంకొకలాగా కనబడుచు ఉన్నది. అంటే ఇక్కడ తరాలు ఉన్నాయి, తరాల మధ్య ఆలోచనలో వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఇంకొక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబము మనం చూసుకున్నట్లయితే ఇది పెద్దల కుటుంబము. చాలా కుటుంబాల్లో పెద్దలైన వారు ఉంటారు, వారు తక్కువగా నిదానంగా మాట్లాడతారు, కానీ ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటారు. వారి యొక్క అనుభవం ఏం చేస్తుందంటే మనతో మాట్లాడుతుంది. వారు చూచిన జీవితమే ఈరోజు మనం గడుపుతున్నాం, వారు నడిచొచ్చిన దారిలోనే ఈరోజు మనము నడుస్తూ ఉన్నాం. సామెతలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనము, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. తలనెరుపు ఏమిటండి? వృద్ధులకు సౌందర్యము. పెద్దల మాటలు మనకి ఎలా కనపడుతున్నాయంటే కొన్ని కుటుంబాల్లో ఆదేశాలుగా కనపడుతున్నాయి, ఆజ్ఞలుగా కనపడుతున్నాయి, కానీ అవి అనుభవమైన దారులు. తల నెరిసిన వెంట్రుకల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నెరిసిన తలవారి యొక్క అనుభవాల గురించి మాట్లాడుతున్నాడు. అవి ఆదేశాలు కాదు, అనుభవదారులు. ఒకే ఇంటిలో దేవుడు ఎందుకు ఇన్ని తరాలు ఉంచాడు? ఎందుకో తెలుసా? వారి యొక్క అనుభవం అనే దారిలో ఈ బిడ్డలైన వారు నడవాలి అని. దేవుడు ఎప్పుడు సమస్తమైన ఆనందంతో ఆ కుటుంబాన్ని నింపుతాడంటే ఇక్కడ ఒక్కరి ఆలోచన పనిచేస్తే కుదరదు. ఈ కుటుంబంలో తల నెరిసిన వారి యొక్క అనుభవం ఉండాలి, అదే కుటుంబంలో యవనస్తుల యొక్క ఆశలు పనిచేయాలి. చాలా మంది యవనస్తులు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు వారు నూతన తరానికి వారు ప్రతినిధులు. చాలా చోట్ల యవన తరం ముందుకు రావాలి అంటుంటారు, ఎందుకంటే వాళ్ళు ఒక నూతనమైన ఆలోచన వస్తుంది, సృజనాత్మకత అనేది బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు చిన్న పిల్లవాడివి, నీకేం తెలుసు, అంత ఆశలొద్దు, అన్నీ ప్రయత్నాలు చేయొద్దు అనడం కాదటండి వీరి యొక్క అనుభవం. ఇదిగో చేస్తావా, చెయ్యి అని ప్రయత్నం చేసేవాడిని ప్రయత్నం చేయి, దెబ్బ పడితే నువ్వేం చేయాలి తెలుసా? నేను చెప్పా వద్దంటే విన్నావా, వెళ్ళావు అంటాం కాదట. దెబ్బ తగిలినప్పుడు అంటండి వాడు రెక్కలతో ఎగరాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇబ్బంది వస్తే నేల మీద నిలవడానికి నీ అనుభవం ఉపయోగపడాలి. హల్లెలూయా. ఎందుకంటే వారిని ప్రోత్సహిస్తేనే రేపటి తరానికి ఒక కొత్త ఆశ అతడు తీసుకురాగలుగుతాడు. యవన తరాన్ని వారి యొక్క ఆలోచనలు ఉంటాయి, వారిలో సృజనాత్మకత ఉంటుంది. అలాంటి వారిని మనం ప్రేరేపిస్తేనే కదా. థామస్ అల్వా ఎడిసన్ యవన తరములో ఉన్నప్పుడు తల్లి అతను ప్రేరేపించింది. ఎన్నో వైఫల్యాలు వచ్చినా అతడు ఎగిరే క్రమంలో కింద పడ్డాడు, కానీ నేల ఆ తల్లి అయింది, నిలబడ్డానికి నేల ఆ తల్లి అయింది. కాబట్టి ఈ లోకాన్ని వెలిగించే బల్బు ఆ థామస్ అల్వా ఎడిసన్ అనేది కనిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో యవన బిడ్డలైన వారు ఆశలు కలిగి ఉంటున్నారు, ఏదో చేస్తానని ప్రయత్నం చేస్తుంటున్న వారుగా ఉన్నారు, వారు ఎగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నువ్వేం చేయాలో తెలుసా?
వారు పరిగెడతారు, పడిపోతారు. పడిపోయినప్పుడు నిలబడే నేలగా నువ్వు తయారవుదువుగాక. హల్లెలూయా. ఎవరండి పడిపోయినప్పుడు నిలబడే నేలగా ఉండాలి? తల్లిదండ్రులైన వారు. తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలి తెలుసా? పడిపోయినప్పుడు, బిడ్డలు పడిపోయినప్పుడు నిలబడ్డానికి ఉపయోగపడే నేలగా ఆ తల్లిదండ్రులైన వారు. ఎందుకంటే ఎవరి తరం గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ దానియేలు కనపడుచున్నాడు. దేవుని భయం కలిగిన వాడు, యవ్వన ఆశలు కలిగిన వాడు ఉన్నాడు, యవ్వన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. మిగతా వారందరూ కూడా వారి కలిగిన అనుభవాన్నే బట్టే గాని, బలమును బట్టే గాని రాజు శాస్త్రం ముందు భయపడిపోయిన వారుగా ఉన్నాడు. కానీ ఈ యవనస్తుడు ధైర్యముగా ఏది ఏమైనా కూడా నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఆ తీర్మానంలో నేను నిలుస్తాను అని అందరూ తినే ఆహారం తినడానికి అతడు ఇష్టపడలేదు. తాను ప్రత్యేకంగా ఆహారం తిన్నవాడుగా ఉన్నాడు. చట్టం తనకు వ్యతిరేకంగా ఉందని తెలిసినా కూడా ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచిన వాడుగా ఉన్నాడు. అతడు ప్రార్థన ఆపలేదు. సింహాల బోను ఎదురవుతుందని తెలిసినా కూడా ఏం జరిగిందో తెలుసా? సింహాలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడే తప్ప రాజు ఆజ్ఞకు లోబడుకోకుండా యవ్వన ఒక తరం ఏం చేస్తుందంటే దేవుని కొరకు నిలబడింది. కాబట్టి ఇంకొక తరాన్ని దేవుని కొరకు తయారు చేసింది. హల్లెలూయా. ఈరోజు సంఘాలలో అనేక మంది యవనస్తులకు ప్రేరణగా దైవ సేవకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక దానియేలు బలపడ్డమే కాదు, ఈ దానియేలు భక్తిని బట్టి షడ్రకు, మేషకు, అబద్నిగో అని వారు బలపడిన వారు కూడా ఇంకొక తరాన్ని ఈ యవనస్తులు తయారు చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో ఇటువంటి యవనస్తులు లేచుదురుగాక. వారు మాత్రమే కాకుండా ఇంకొక తరాన్ని నీ కుటుంబం పక్షంగా తయారు చేయనుగాక. తరాలు వేరైనా సరే దారులు ఒకటైతే కుటుంబం నిలుస్తుంది. ఆ ఇంటిలో పెద్దల తరం ఉంది, యవన తరం ఉంది, చిన్నల తరం ఉంది. కానీ తరాలు వేరు, కానీ దారులు ఒకటైతే లక్ష్యం ఒకటవుతుంది. మేమందరం కూడా మా ప్రాంతం నుంచి ఇక్కడ వాహనం మీద వచ్చాం. వాహనం మీద వచ్చినప్పుడు మా మార్గం ఒకటే, మేము ప్రయాణిస్తున్న కారు ఒకటే, మా లక్ష్యము కూడా ఒకటి. ఎన్ని ఒకటే అయినా సరే ఈ వాహనము మేము అనుకున్న లక్ష్యానికి ఇక్కడికి చేరాలి అంటే వాహనానికి ముఖ్యమైనది ఏంటో తెలుసా? డ్రైవర్ గారు. ముఖ్యమైనది ఏమిటండి? డ్రైవర్. ఆయన ప్రయాణంగా నడిపే క్రమంలో మార్గం మీద దృష్టి ఉంచాలి. ఏముంచాలటండి? మార్గం మీద దృష్టి ఉంచాలి. ఒక డ్రైవర్ గారు బలంగా ఉంటే సరిపోతుందా? ఆ వాహనానికి ఏముండాలంటే సరైన బ్రేక్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలన్నది బ్రేక్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఒక బ్రేక్ కంట్రోల్లో ఉంటుంది సరిపోతుందా? సరైన క్లచ్ సిస్టమ్ ఉండాలి. గేర్ మార్చినప్పుడు ఆ క్లచ్ అనేది వాటితో అనుసంధానమైనప్పుడు వాహనం అనేది కుదుపులు లేకోకుండా మార్గంలో అది క్షేమంగా ప్రయాణం చేస్తుంది. డ్రైవరు ఎంత బలవంతుడైనా సరి అయిన బ్రేక్ లేకపోతే, క్లచ్ అనేది ఆ యొక్క గేరుతో అనుసంధానం కాకపోతే వాహనం ఏమైపోతుందంటే కుదుపులతో నింపబడి ఉంటుంది. కుదుపులతో నింపబడి ఉంటుంది. ఇక్కడ ఈ డ్రైవర్ ఎవరు? డ్రైవర్ ఎవరంటే పెద్దల యొక్క అనుభవము డ్రైవరు. ఆ కుటుంబానికి పెద్దల యొక్క అనుభవము డ్రైవరు. మరి బ్రేక్ ఎవరు? ఆ ఇంట్లో తల్లిదండ్రులైన వారు అవసరమైనప్పుడు బిడ్డలను ఆగు అనే ఆ తల్లిదండ్రుల యొక్క ఆ బాధ్యత బ్రేక్ ఇక్కడ కనపడుతుంది. మరి యవనస్తులు ఆ యొక్క కారుని వేగంగా నడిపే ఇంజిన్ వంటి వారు. మరి పిల్లలు ఆ కారును ముందుకు వెళ్ళడానికి ఉండే ఇంధనం. ఇన్ని అనుభవాలు ఆ కారులో ఉన్నాయి కాబట్టి ఆ కారు లక్ష్యాన్ని చేరుకుంటుంది, గమ్యాన్ని చేరుతుంటుంది. ఎన్నో అనుభవాలన్నీ కూడా రంగరించబడినప్పుడు, అన్నీ కలిసి పని చేయబడినప్పుడే కదా కారు అనుకున్న లక్ష్యానికి చేరగలిగింది. అలాగే ఈరోజు కుటుంబంలో పెద్దలైన వారి యొక్క అనుభవం ఉండాలి, తల్లిదండ్రులైన వారి యొక్క భద్రత కనబడాలి, యవనస్తులైన వారి యొక్క బలము ఉండాలి, బిడ్డలైన వారి యొక్క ఆనందము ఉండాలి. ఇన్ని అనుభవాలు రంగరించబడినప్పుడు మాత్రమే ఈ కుటుంబం అనేది కుదుపులు లేకోకుండా ముందుకు వెళ్ళేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమన్వయం అంటే సమన్వయం అనేది ఉన్నట్లయితే, ఎక్కడైతే సమన్వయం ఉంటుందో అక్కడ ప్రయాణం అనేది సులువుగా సాగుతుంది.
సమన్వయం గురించి నేను మాట్లాడుతున్నాను. మనము కుటుంబంగా ఉన్నవారుగా ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేసుకునేవారుగా ఉండాలి. చిన్నప్పుడు మనం అందరం కూడా రేడియోలు ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, ఆకాశవాణి సంతతి వార్తాకాశ యాంతకం ప్రవాచకం అని మాట్లాడుతూ ఉండేవాడు. ఆ ఇంట్లో గదికి ఒక రేడియో ఉంది. ఆ ఇంట్లో వరండాలో రేడియో ఉంది, మధ్య గదిలో రేడియో ఉంది, పడక గదిలో రేడియో ఉంది, బిడ్డల గదిలో ఒక రేడియో ఉంది. ఎవరి రేడియో వాళ్ళదే. ఒక రేడియోలో ఏమో వార్తలు, ఒక రేడియోలో ఏమో చర్చావేదిక, ఒక రేడియోలో ఏమో పాటలు, ఒక రేడియోలో ఏమో ఇంకేవో. అన్నీ వేటి పని అవి చేస్తున్నాయి, ఏవి తప్పు కాదు. కానీ అన్నీ ఒకే సమయంలో అవి పనిచేయటం వల్ల ఆ ఇల్లంతా కూడా ఏమైపోయిందంటే ఆ శబ్దాలతో నింపబడిపోయింది, శబ్దాలతో నింపబడింది. ఆ శబ్దాలతో నింపబడటం వల్ల ఆ ఇల్లంతా కూడా గందరగోళంగానే ఉండిపోయింది. అలాగే మన కుటుంబాల్లో కూడా పెద్దలైన వారు ఉంటారు. వారి అనుభవాన్ని పిల్లలకు చెప్పాలనుకుంటారు. తల్లిదండ్రులైన వారు ఉంటారు. వారి బాధ్యతలు, అమ్మో ఇది మా బాధ్యత, ఇది మా భారం అనే చెప్పాలనుకుంటారు. యవనస్తులైన వారు ఉంటారు, ఇవి మా కోరికలు, ఇవి మా ఆశలు అంటూ ఉంటారు. చిన్న పిల్లలైన వారు ఉంటారు, ఇవి మాకు కావాలి, అవి కావాలి అని అంటూ ఉంటారు. అక్కడ పెద్దలైన వారు మొదలుకొని, తల్లిదండ్రులు మొదలుకొని, యవనస్తులైన వారు మొదలుకొని, బిడ్డలైన వారు మొదలుకొని అందరూ మాట్లాడేవారే. కానీ వినేవారు ఎవరు? అక్కడ వినేవారు ఎవరూ లేరు, అందరూ మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి అక్కడ ఏముందో తెలుసా? గందరగోళం అనేది ఉంది. ఎక్కడైతే వినేవారు అక్కడ ఉంటారో అక్కడ ఏముంటుందో తెలుసా? గందరగోళం కాస్త పోయి నెమ్మది అనే అనుభవాలు వస్తాయి. ఏ కుటుంబంలో మాట్లాడేవారు ఉండకూడదని నేను అంటలేదు, కానీ మాట్లాడేవారి కంటే ఎక్కువగా ఎవరు ఉండాలటండి? వినేవారు. బంధం ముఖ్యం, కుటుంబం గెలవడం ముఖ్యం. ఈరోజు నీ అహంకారం గెలవడం కాదు, కుటుంబం గెలుచునుగాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కుటుంబాన్ని సమస్తమైన ఆనందంతో నింపుతాడంటే అక్కడ అహంకారం గెలవకూడదు. ఏం గెలవకూడదండి? అహంకారం గెలిస్తే కుటుంబంలో ఆనందం ఉండదు. ఆ కుటుంబం గెలిస్తే, అహంకారం బదులు కుటుంబం గెలిస్తే ఏం గెలుతుందంటే ఆ కుటుంబం నిలబడేదిగా, సమస్తమైన ఆనందంతో నింపబడేదిగా కనబడుచు ఉంటుంది. ఇక్కడ రెండవ మాటకు నేను చెప్తున్న మాట, రక్త సంబంధికులు. రక్త సంబంధం ఏం చేస్తుందంటే మనల్ని దగ్గర చేస్తుంది. కానీ సరి అయిన వైఖరి ఆ సంబంధాన్ని కొనసాగించేలా చేస్తుంది. ఎప్పుడు కుటుంబము సమస్తమైన ఆనందంతో నింపబడుతుంది. ఇదిగో వీడు మా తమ్ముడు, వీడు మా చెల్లి, మేము అన్నా చెల్లెలము, మేము అన్నా తమ్ముళ్ళము, మేము అక్కా తమ్ముళ్ళము, మేము భార్యాభర్తలము అని చాలా మంది వారి రక్త సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటారు. రక్త సంబంధం మనల్ని కలుపుతుంది, కానీ మన వైఖరి ఉంది చూసారా? ఆ వైఖరి ఏం చేస్తుందంటే సంబంధాన్ని కొనసాగించేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కయ్యను కనపడుచున్నాడు, హేబేలు కనపడుతున్నారు. ఇద్దరు ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే తల్లిదండ్రుల బిడ్డలు, ఒకే ఆహారం తింటున్నారు, ఒకే దేవుని కలిగిన వారుగా ఉన్నారు. కానీ వారు అర్పించిన అర్పణను బట్టి కయ్యనికి హేబేలు మీద కోపం వచ్చింది. ఇద్దరు రక్త సంబంధికులే, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఒక తల్లి పాలు తగిన వారే. కానీ ఒక సంఘటన ఏం చేస్తుందంటే ఒకడు ఇంకొకటి మీద కోపం తెచ్చుకునేలాగా, ఒకడు ఇంకొకటి మీద పగబట్టేలాగా, ఒకడు ఇంకొకటి మీద ప్రాణం తీసేంతగా చేసింది. రక్త సంబంధమే. రక్త సంబంధం ఉంది కాబట్టి వారు ఒక ఇంట్లో ఉంటున్నారు. కానీ సరి అయిన వైఖరి కయ్యనులో లేదు కాబట్టే ఆ కుటుంబంలో ఏం జరిగిందంటే నరహత్య జరిగింది. దేవుడు ప్రేమించిన కుటుంబమే, కానీ సరి అయిన వైఖరి ఆ కుటుంబంలో లేదే. ఇంకొక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో డజన్ మంది పిల్లలు, అందరూ ఒకడి మీద కత్తి కట్టారు, వాడి గుంటలో పడవేశారు, అమ్మివేశారు. దేవుడు అతను దీవించి ఒక స్థానంలో కూర్చోబెట్టాడు. ఒకరోజు ఈ అన్నదమ్ములందరూ ఉంటున్న ప్రదేశంలో కరువు వచ్చింది. ఈ ఒక్కడుంటున్న ప్రదేశంలో కరువు లేకోకుండా క్షేమంగా నింపబడింది. ఈరోజు ఆహారం కోసం ఆ ఒక్కడి దగ్గరికి అనలైన వారందరూ వచ్చారు. రక్త సంబంధం ఏం చేసిందంటే దగ్గర చేసింది. కానీ యేసేపు యొక్క వైఖరి ఏం చేస్తుందంటే ఆ రక్త సంబంధికాన్ని,
ఆ బంధాన్ని సరిగ్గా కొనసాగించేలాగా చేసింది. హల్లెలూయా. అనలారా మీరు నా విషయమైతే కీడు చేశారు, కానీ దేవుడు ఇదంతా మన నేల నిమిత్తమే జరిగించాడని అన్నలైన వారిని క్షమించాడు, ప్రేమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, రక్త సంబంధం మన కుటుంబం కలిపి ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రక్త సంబంధం చేత మనం అంటకట్టబడిన వారుగా ఉన్నాం. రక్త సంబంధం కలుపుతుంది కాదంటల్లా. అదే రక్త సంబంధం కొనసాగించబడాలి అంటే సరి అయిన వైఖరి అనేది ఉండాలి. తప్పిపోయిన కుమారుడు యొక్క విషయంలో మనం చూసుకున్నట్లయితే, నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయ్ అని తండ్రి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు, చెడు సంగతం చేశాడు, అంతా నష్టం చేసుకున్నాడు. నష్టపోయిన తర్వాత తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి ఏమంటున్నాడు? నీకు జరగవలసిన జరిగింది, నీకు ఎట్లాగే జరగాలి, నీ అనుకున్నది వెళ్ళావు కదా, అదురు అణిగిందా అన్న మాటలు లేవటండి. ఆ కుమారుడు వస్తే అతను ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు, కుమారు నిమిత్తం విందు చేస్తున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు కన్నబిడ్డే, రక్త సంబంధే, కానీ తండ్రి చూపిస్తున్న వైఖరి క్షమాపణ కనపడుతుంది, తండ్రి యొక్క వైఖరిలో ప్రేమ కనపడుతుంది. కాబట్టి తప్పిపోయిన కుమారుడు మరలా ఆ కుటుంబంలో చేర్చబడ్డాడు. చేర్చబడిన ఆ కుటుంబంలో ఏముందంటే ఆనందము కనబడుచున్నది. హల్లెలూయా. తండ్రి యొక్క వైఖరి ఆ కుటుంబంలో ఏం తీసుకొచ్చిందంటే గొప్ప విను తీసుకొచ్చింది, ఆనందం తీసుకొచ్చింది. ఈరోజు నీ కుటుంబంలో నా రక్త సంబంధం అని నువ్వు అంటున్నావు. నీ వైఖరి ఎట్లా ఉంది? క్షమాపణ కలిగి ఉన్నదా? నిరీక్షణ కలిగి ఉన్నావా? మనుషులను ప్రేమించువాడుగా ఉన్నావా? దేవుడు ఎప్పుడు సమస్తమైన ఆనందంతో కుటుంబాన్ని నింపుతాడు తెలుసా? ఏ కుటుంబంలో అయితే క్షమాపణ ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రేమ ఉంటుందో, గత గాయాల గురించి రేపక ప్రస్తుతాన్ని చూసి ప్రేమించేవారు ఉంటారో, అప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఏం నింపుతాడంటే సమస్తమైన ఆనందము, సమాధానము నింపునుగాక. హల్లెలూయా. ఇక్కడ మన హృదయం ఎప్పుడూ కూడా ప్రేమతో నింపబడాలి. మన హృదయం ఎప్పుడూ కూడా సమాధానంతో, క్షమాపణతో నింపబడాలి. కానీ ఈరోజు చాలా మంది యొక్క హృదయాలు ఎలాగున్నాయంటే ఖాళీగా నింపబడ్డాయి. ప్రేమ లేదు, సమాధానం లేదు, క్షమాపణ లేదు. అందుకే వారి హృదయాలు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఏమండి, నిండుగా ఉన్న పాత్రలు శబ్దం చేస్తాయా, ఖాళీ పాత్రలు శబ్దం చేస్తాయా? చెప్పండి. అంట్లు తోమే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంట్లు తోమే వాళ్ళు ఏం చేస్తారు? ఖాళీ పాత్రలు వేస్తారు. ఒక కుండ, ఒక సట్టి ఇంకొక సట్టితో తగులుకొని శబ్దం ఎక్కువ చేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అందుట్లో ఖాళీ ఎక్కువ ఉంది. అదే పాత్రలో కనుక ఆహారాన్ని, అదే పాత్రలో కనుక పదార్థాన్ని మనం నింపినట్లయితే రెండు ముందులాగానే ఒకదాన్ని ఒకటి తగులుకుంటాయి, కానీ శబ్దము మారుతుంది, మృదుత్వం మారుతుంది. ఈరోజు ఖాళీతో నింపబడిన పాత్రలేమో శబ్దం ఎక్కువ చేస్తున్నాయి, నింపబడిన పాత్రలేమో శబ్దం తక్కువ చేస్తున్నాయి. ఈరోజు ఈ కుటుంబంలో నీవు ప్రేమతో నింపబడినట్లయితే అక్కడ మాటలు సరిగ్గా ఉంటాయి. ప్రేమతో నింపబడినప్పుడు అక్కడ క్షమాపణ పూర్తి మాటలు ఉంటాయి, మనుషులను అర్థం చేసుకునే మాటలు ఉంటాయి, మృదువైన మాటలు ఉంటాయి. అక్కడ సమాధానం అనేది వెలుగు చేస్తుంది. కానీ అదే కుటుంబంలో కోపంతో నింపబడిన మాట, పగతో నింపబడిన మాటలు ఏముంటాయి అంటే మృదువైన మాటలకు అవకాశం ఉండదు, కోపాన్ని రేపే మాటలకు అవకాశం ఉంటుంది, బంధాన్ని నింపే మాటలకు అవకాశం ఉంటుంది. ఈరోజు నీ కుటుంబంలో ఖాళీ పాత్రవా, నింపబడిన పాత్రవా? దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. సమస్తమైన ఆనందంతో మన కుటుంబం నింపబడాలి అంటే నీవు నింపబడ్డావా, ఖాళీగా ఉన్నావా? ఒక ప్రాంతంలో ఒక బావి ఉంది. చిన్నప్పుడు మనందరం ఎండాకాలంలో బావుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. బావుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా కూ అనేవాళ్ళం. ఆ బావి అంతా ఏమనేది? అందుట్లో నీళ్లు ఉన్నాయి అనుకోండి, అందుట్లో నీళ్లుంటే ఒక శబ్దం, నీళ్ళు లేకపోతే ఒక శబ్దం వచ్చేది. నీళ్ళు లేని బావి శబ్దం ఎక్కువ చేస్తుంది, కానీ నీళ్లున్న బావి శబ్దము అంటే నింపబడిన బావి ఉంది, ఖాళీ అయిన బావి ఉంది. ఈరోజు నీరు అనగా వాక్యము, నీరు అనగా ప్రేమ, నీరు అనగా క్షమాపణ. కుటుంబము సమస్తమైన ఆనందంతో నింపబడినప్పుడు ఏ కుటుంబంలో ప్రేమ ఉంటుందో, క్షమాపణ ఉంటుందో అక్కడ శబ్దం ఉండదు, అక్కడ అర్థం చేసుకునే మనసు ఉండును గాక. హల్లెలూయా. రెండవ అనుభవం అండి, రక్త సంబంధం మనల్ని కలుపుతుంది. సరి అయిన వైఖరి ఆ బంధాన్ని ఏం చేస్తుంది?
కొనసాగించేదిగా ఉంటుంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మనము నిజాయితీగానే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రయత్నం చేస్తున్న ఆ కుటుంబంలో కొన్ని విషయాలు అనేవి కుదుట పడటంలా, కొన్ని విషయాలు అనేవి సరవడంలా. అయితే దేవుడు అంటున్న మాట, మన యొక్క బలము కొంతవరకే, మన యొక్క బలము కొంతవరకే. ఇక అంతకు మించి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలవంతం కావడం లేదంటే అది దేవునికి అప్పచెప్పాల్సిందే. అది ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. కొంతమంది కుటుంబాల్లో డబ్బులుంటే సమస్యలు తీరిపోతాయి అనుకుంటారు. కొన్ని కుటుంబాల్లో కొన్ని కాలం గడిచే కొద్దిగా సమస్య అనేది తీరిపోతుంది అనుకునేవారుగా ఉంటారు. ఇంకొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాలు ఏం చేస్తున్నాయి అంటే మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి అనుకుంటా. 3 అనుభవాలు. అంటే మనలో చాలా మంది నేను మాట్లాడి చూస్తాలే సమస్యను పరిష్కారం చేస్తానంటాడు. కొద్ది కాలం ఆగు సమస్య పరిష్కారం వస్తుందంటారు. డబ్బు ఉంటే చూడు ఆ సమస్యను తెంపేద్దాం, కట్ చేద్దాం అంటూ అంటారు. అంటే 3 విషయాలు. ఈ 3 విషయాలతో కుటుంబంలోనూ కొన్ని విషయాలను మనం ఏం చేస్తామంటే సద్దుమణిగి చేయాలని ప్రయత్నం చేస్తాం. కొంతవరకు సక్సెస్ అవ్వగలుగుతాం, కానీ అన్ని సందర్భాల్లో ఈ 3 విషయాలు పనిచేయవు. నీ దగ్గర డబ్బు ఉండవచ్చు, నీ దగ్గర కాలం ఉండవచ్చు, నీ దగ్గర మాటలు ఉండవచ్చు. ఇక్కడ యోబు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. యోబు జీవితంలో ఒక్క రోజులోనే నష్టం వచ్చింది, ఒక్క రోజులోనే బిడ్డలు, ఒక్క రోజులోనే ఆస్తి, ఒక్క రోజులోనే పశువులు, అన్ని ఒక్క రోజులో నష్టపోయాడు. స్నేహితులైన వారు వచ్చారు, స్నేహితులైన వారందరూ యోబు చుట్టూ చేరారు. 3 రోజుల పాటు మౌనంగా ఉన్నారు. తర్వాత మాట్లాడడం ప్రారంభించారు. ఎన్నో మాటలు ఏం చేస్తాయి అంటే పైకైతే ఆదరణ ఇచ్చాయి, కానీ మనసులో ఆదరణ ఇవ్వలేదు. పైన అయితే కప్పాయి, కానీ మనసులో కప్పలేకపోయాయి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, మన జీవితంలో మాటలు అనేవి కుటుంబంలోని ఆ విషయాలన్నీ సద్దుమణిగేలా చేస్తాయి అనుకుంటాం, కానీ ఆ మాటలు మాత్రం కుటుంబాన్ని అన్ని సందర్భాలు కట్టలేవు. రెండవ మాట ఏమిటంటే కాలం గడిస్తే పరిస్థితులు మారుతాయి అని అనుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు పాపం చేశాడు, కానీ ఆ పాపం చేసిన భక్తుడు దేవుని తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. కాలం మారింది, కానీ పాపం యొక్క ఫలితం వల్ల కుటుంబంలో విరుపుడు మాటలు వచ్చాయి. మనుషులు దూరం అయ్యారు, అరణ్యపాలయ్యాడు. మళ్ళా దేవుని తెలుసుకున్నాడు, హృదయానుసారం అయ్యాడు. మళ్ళా దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. చాలా కాలం తర్వాత సింహాసనమే కూర్చున్నాడు. కాలం మారింది, సింహాసనం వచ్చింది, కానీ మనసులో ఉన్న ఈ తప్పు భావన పోలా. అయ్యో ఈ పాపం చేశాననే చింత పోలేదు. అంటే కాలం మారిన హృదయాల్లో కొంత చింత అనేది పోదు. 3వదిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే డబ్బు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఉన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని మాట్లాడుచూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అనేక దినాలు కావాల్సిన ఆహారాన్ని నేను పండించాను, ఇక నీకే భయం లేదు అంటున్నాడు. కానీ దేవుడు అన్న, వెర్రివాడా, ఈ రాత్రే నువ్వు సంపాదించిందంత నీ ప్రాణం పోతే, నీ సంపాదించిందంతా ఏమైపోతుంది? 3 విషయాలు నేను చెప్తున్నా. 1 మాటల ద్వారా, 2 కాలము ద్వారా, 3 డబ్బు ద్వారా. ఈ 3 విషయాల ద్వారా మనం అన్నిటినీ చక్కపరచవచ్చు అనుకుంటాం, కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే కొన్ని సందర్భాల్లో వీటికి మించి మనం దేవుని మీద ఆధారపడాలి. వీటికి మించి మనము 3 విషయాలు చెప్పాం. కొన్ని పరిస్థితులు దేవుని మీద ఆధారపడాలి. డబ్బున్నా, కాలం మారినా, లేకపోతే మాటలు ఉన్నా కూడా అన్ని సందర్భాలు వర్కౌట్ కావు. ఫైనల్గా చెప్పే మాట ఏమిటంటే దేవుడు మన కుటుంబాన్ని సమస్తమైన ఆనందముతో నింపుతాను అంటున్నాడు. ఆనందం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలు ఉన్నా కూడా దేవుణ్ణి ఆధారం చేసుకోవడం. సమాధానం అంటే ఇబ్బందికరమైన అనుభవాలు లేకపోవడం కాదు, ఇబ్బందికరమైన అనుభవాల మధ్య కూడా దేవుని మీద ఆధారపడిన వారికి కుటుంబంలో దేవుడు ఏమిస్తాడంటే సంతోషం అనేది ఇస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో యాకోబు కనబడుచున్నాడు. అన్నను ఎదుర్కోవాలి, కానీ భయము, లోగడ చేసిన అన్యాయము, మోసము గుర్తొస్తుంది. రాత్రంతా దేవునితో పెనుగులాడాడు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు. కానీ సమస్య తీరిందా? అన్నతో ఉన్న సమస్య తీరిందా? ఇంకా అన్నను ఎదుర్కోవాలి, సమస్య తీరలేదు. సమస్య తీరకపోయినా యాకోబులో భయం పోయింది. ఇదే నిజమైన ఆనందము, సమాధానం అంటే. హల్లెలూయా!
హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు బట్టి భయం అనేది ఉంది. కానీ దేవుని దగ్గర నువ్వు రాగలిగితే సమస్య తీరకపోయినా నీలో ఉన్న భయాన్ని దేవుడు పోగొట్టునుగాక. ఇది నిజమైన సమాధానం అంటే. నిజమైన సమాధానం అంటే బైబిల్ గ్రంథంలో ఇంకొక తండ్రి కొడుకులు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ కుమారు నాకు ఇవ్వు. పరిస్థితి ఏమి అర్థం కావటం లేదే, తండ్రి గుండె కోతగా ఉందే, ఇద్దరికి ఏమి అర్థం కాని సిచ్యువేషన్ కనబడుతుంది. అప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకొని దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళాడు. అతను అనుకున్నాడు సమస్యలు అట్లాగే ఉన్నాయి, పరిస్థితులు ఏమి అర్థం కావటంలా, కానీ దేవుడి మీద ఆధారం చేసుకుని దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. పరిస్థితులు ఏమీ మారకపోయినా దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు. కాబట్టి అతని హృదయంలో ఏముందంటే సమాధానం అనేది ఉన్నది. సమాధానం అనేది బైబిల్ గ్రంథంలో పేతురు కనబడుచున్నాడు. నేను ఎరగనని ముమ్మారు అబద్ధమాడిన వాడుగా ఉన్నాడు. అబద్ధమాడిన పేతురు దేవుడు గద్దించలేదు. అబద్ధమాడిన పేతురు దేవుడు ఏం చేశాడంటే దూరం పెట్టలేదు, తృణీకరించలేదు, సరికదా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అలా ప్రేమించడం వల్ల నిజమైన ఆనందము అంటే ఏమిటో తెలుసా? ఇంట్లో పిల్లల యొక్క తప్పులు ఎత్తుచూపడం కాదటండి. నిజమైన ఆనందం అంటే పిల్లలు తప్పులు చేస్తారు, అక్కడ ఏముందంటే క్షమాపణ అనేది ఉండడమే నిజమైన ఆనందానికి, ఆ కుటుంబానికి మూలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమర స్త్రీ ఉంది, ఎన్నో బంధాలు విచ్ఛిన్నమైపోయినవి, వైవాహ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా దేవుడు ఆమెను చూచిన వాడిగా ఉన్నాడు. ఆమె పాపం గురించి మాట్లాడుచున్నాడు, హెచ్చరించలేదు, గద్దించలేదు, సరికదా ఏమున్నాడంటే ఆమెను ప్రేమించి మాట్లాడుచున్నాడు. ఆమె ఎవరో, ఆమె విలువేమిటో దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు. ఆమె జీవితంలో ఇప్పటి వరకు నిరాశ, కానీ ఇప్పుడు ఆనందము. ఎందుకు ఈమె జీవితంలో ఆనందం ఏమిటంటే తాను ఎవరో గుర్తించడం వలన, తాను విలువ ఏమిటో గుర్తించడం వలన ఆమె జీవితంలో ఆనందం వచ్చింది. సమస్తమైన ఆనందం ఎప్పుడు మనకు ఉంటుందో తెలుసా? మన విలువను మనము గుర్తించినప్పుడు మన జీవితంలో ఆనందం వస్తుంది. క్షమాపణ అనేది ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆనందం అనేది వస్తుంది. సమాధానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ సమస్యలు అలాగనే ఉంటాయి, కానీ సమస్యను ఎదుర్కొనే ధైర్యము నీకు వచ్చును గాక. అట్లాగే పరిస్థితులు ఏమీ అర్థం కావు, కానీ దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం ఏం చేస్తుందంటే నీ సమస్యలు నీకు నెమ్మది దయచేయును గాక. సమస్తమైన ఆనందముతోనూ నెమ్మదితోనూ దేవుడు నింపుతాను అంటున్నాడు. ఇక్కడ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం అంతా ఒక చోట కూర్చొని భోజనం చేయడానికి కూర్చుంది, కానీ ఒక కుర్చీ ఖాళీగా ఉంది. అందరూ అంటున్నారు, ఆ ఇంట్లో చిన్న మనవడు వచ్చి ఈ కుర్చీ ఎవరిది? అందరూ మౌనంగా ఉన్నారు. ఆ కుర్చీ ఎవరిదో అందరికి తెలుసు. ఎందుకో తెలుసా? ఒకానొకప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన ఆ కుటుంబాన్ని నవ్వించేవాడు, ఆ కుటుంబం కోసం అందరిని బలపరిచేవాడు, కష్టపడేవాడు. కానీ ఏవో ఒక మాటల గాయాలు, మనస్పర్ధలు, గుండె కోతకరమైన అనుభవాలు ఏం చేసినాయి అంటే కుటుంబంతో కూర్చొని ఇలా. అయితే ఇప్పుడు ఏ వ్యక్తి పెద్ద ఆయన ఇంట్లో లేడంటే ఇంట్లోనే ఉన్నాడు, కానీ కుర్చీలో లేడు, గదిలో ఉన్నాడు. చిన్న మనవడు అంటున్నాడు ఈ కుర్చీ ఎవరిది అంటే వాళ్ళ అమ్మమ్మ అంటుంది తాతయ్యదిరా. మరి తాతయ్య ఎందుకు రాలేదు అంటే తాతయ్యకి ఆకలి వేయట్లేదు అంటారా, అందుకే తినడం లేదురా అని అంటుంటే వెంటనే చిన్న మనవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తాత ఇదిగో మేమందరం భోజనం చేయడానికి కూర్చున్న ఒక కుర్చీ ఖాళీగా ఉంది, ఒక కుర్చీ ఖాళీగా ఉంది అనగానే ఆ తాతగారు మనసు చెల్లించిపోయిందటండి. నువ్వు వస్తే నేను తింటాను అనగానే ఆ తాతగారు మనుషుల మీద కోపం ఉన్నా, వాళ్ళు చేసిన పనులు బట్టి కొంచెం ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నా మనను బట్టి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అక్కడ ఎవరు మాట్లాడలేదే, ఎవరు క్షమాపణ కోరలేదే. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు అందరూ కూడా మనశ్శాంతిగా ఆనందం తిన్నారు. తెల్లవారైంది, తెల్లవారితే సమస్యలు తీరిపోయినాయా? పరిస్థితి మారిందా? సమస్యలు తీరలా, పరిస్థితి మారలా, కానీ ఆ రోజు ఆ ఇంట్లో ఆ కుర్చీ ఖాళీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల హృదయాలు ఖాళీగా లేవు. నిదానంగా దేవుడు ఆ కుటుంబంలో పరిస్థితులు మార్చాడు. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేకుండా ఉందో, ఏ కుటుంబంలో అయితే ఆనందం లేకుండా ఉందో, ఇప్పుడు వారు అర్థం చేసుకుని క్షమాపణ కోరుకున్న వారుగా ఉన్నారు. ఆ కుటుంబంలో మరలా తిరిగి ఆనందాన్ని, సమాధానం దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఒక కుటుంబంలో గొడవలు ఉన్నాయంటే చెడ్డ కుటుంబం అనేది కాదు, ఆ కుటుంబం పోరాడుతుందంటే ప్రేమ లేదని కాదు, ఆ ప్రేమ ఉండబట్టే పోరాటం ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ పోరాటం దేనికో తెలుసా? నీకున్న ప్రేమను బట్టే. కాబట్టి నీ ప్రేమ నీ కుటుంబంలో సమస్తమైన ఆనందము దేవుడు నింపునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వీళ్ళలో దీవించునుగాక.